నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీ పేరు స్వామి? నా పేరు వీరాంజనేయులు స్వామి. వీరాంజనేయులు గారు గోవిందాయపల్లె ఆశ్రమానికి విచ్చేస్తున్నారు. వారి సాధన అనుభవాలు తెలుసుకొని వారితో మనం సత్సంగం చేద్దాం. స్వామి నమస్తే. స్వామి నమస్కారం స్వామి. ఏ ఊరు స్వామి మీది? మాది కొండేడు గ్రామం స్వామి, జడ్చర్ల మండలం. జడ్చర్ల మండలం. మీకు ఆశ్రమం ఎన్నాళ్ళ నుంచి పరిచయం? నాకు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పరిచయం స్వామి. ఎట్లా తెలిసింది మీకు ఆశ్రమం? నేను యూట్యూబ్లో చూసిన స్వామి, స్వామి ఉన్నాడు ఇక్కడని. అంతకుముందు యోగా క్లాసులకు అక్కడిక్కడ వెళ్ళేటోని స్వామి. భగవద్గీత అవి చదివేటోని స్వామి. అట్లా భక్తి వైపు రావాలనిపించింది. ఇక్కడ స్వామి దగ్గర యోగ దీక్ష తీసుకోవాలని అనిపించి వచ్చిన స్వామి. పౌర్ణమి క్లాసులు ఉండే అప్పుడు వచ్చిన స్వామి నేను. ఓకే, మీరు 2.5 సంవత్సరాలు అవుతుందా? అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు స్వామి గోవిందాయపల్లి ఆశ్రమం గురించి మొత్తం డీటెయిల్స్ వచ్చింది స్వామి. అప్పుడు ఏం చేస్తారు స్వామి మీరు వృత్తిపరంగా? వృత్తిపరంగా నేను కాంట్రాక్టర్ స్వామి. ఇప్పుడు మీరు సాధన స్టార్ట్ చేసిన కాడి నుంచి చేయకముందు మీ మానసిక పరిస్థితి చెప్పండి. చేయకముందు అంతా చంచలంగా ఉండేది స్వామి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జ్ఞాననిధి దొరికిన తర్వాత మనకు సాధనే ఇదైపోయింది స్వామి. మన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మంచిగా ఉన్నది, మానసిక పరిస్థితి కూడా చాలా మంచిగా ఉన్నది స్వామి. చాలా వృద్ధిలో ఉంది స్వామి. అంటే సాధన చేయకముందు పరిస్థితి చెప్పండి, సాధన చేసినాక పరిస్థితి చెప్పండి. సాధన చేయకముందు అంత చంచలత్వం ఉంటుండే స్వామి మానసిక పరిస్థితి. ఇప్పుడు సాధన చేసిన తర్వాత నిశ్చలంగా ఉంది స్వామి, మంచిగా ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యం బాగుంది, ప్రశాంతంగా ఉంది. మనకి ఇక్కడ ఈ స్వామి దగ్గరకు వచ్చి మనం ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా వేరే దీక్షలతో మనకి ఏ దానితో అవసరం లేకుండా అయిపోయింది. అంటే ఇంతకుముందు మీరు తిరిగారా? ఇక మళ్ళీ తిరగాల్సిన పని చాలా తిరిగి ఇక్కడ వచ్చిన స్వామి. ఇక్కడికి రాకముందు కొన్ని చాలా తిరిగిన స్వామి. వేరే స్వాముల దగ్గరికి పోవడము, ఉపదేశాలు అక్కడిక్కడ చాలా జరిగినాయి స్వామి. అంటే మీకు అక్కడ కనెక్ట్ అవ్వలేదు? కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక బ్రహ్మ విద్య అనేది కరెక్ట్ ఉన్నది కదా స్వామి. ఇక కరెక్ట్ దొరికిన తర్వాత మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది మనకు. సాధన స్టార్ట్ చేసినాక మీలో వచ్చిన మార్పులు? నాకు లివర్ ప్రాబ్లం ఉండే స్వామి. ఈ సాధన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పట్టుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అనేది పోయి నేను మెడిసిన్ వాడకుండా అయిపోయినా. అంటే ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి కూడా ఇంకా చాలా మంచిగా ఉన్నది స్వామి. ఎవడు ఎటు పోయినా మనకు సంబంధం లేదు. మనం ఏందో, మన స్టాండర్డ్ ఏందో మనం ఉండడం నేర్చుకుంటున్నాం మనం. ఓకే, స్వామివారు చెప్పిన ఆహార నియమాలన్నీ పాటిస్తున్నారా? పాటిస్తున్నాం స్వామి. ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితి? చాలా మంచిగా ఉన్నది స్వామి. మీకేమన్నా ట్రబుల్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అయినాయా? ట్రబుల్ నాకు లివర్ ప్రాబ్లం ఉండే తక్కువ అయిపోయింది స్వామి. పూర్తిగా తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయింది స్వామి. ఓకే, మీరు ముద్రలు అన్నీ వేస్తున్నారా స్వామివారి? వేస్తున్నాం స్వామి, అన్ని ముద్రలు చేస్తున్నాం. మహాముద్ర కూడా చేస్తున్నాం స్వామి. మీకు అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. మనకు నాదం అనేది వినిపిస్తున్న స్వామి. జ్యోతి ముద్రల జ్యోతి బ్రహ్మాండంగా మంచి జ్యోతి కనిపిస్తుంది స్వామి. మనం విశ్వరూప సందర్శన యోగం ఈ జ్యోతి ముద్రకు మంచి కనెక్టివిటీ అయింది స్వామి. భగవద్గీతల విశ్వరూప సందర్శన యోగం అయింది, మన జ్యోతి ముద్ర రెండు ఇక మనకు కనెక్టివిటీ తెలిసిపోతుంది స్వామి. ఓకే, మహాముద్ర వల్ల మీరు ఏమైనా బెనిఫిట్స్ పొందారా? చాలా బెనిఫిట్స్ పొందినాం స్వామి. ఆరోగ్యం మంచిగా అయిపోయింది. ఆసన సిద్ధి అన్నీ కలుగుతున్నాయి స్వామి. అంటే ఇంతకుముందు కూర్చోలేకపోవటం, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. బ్రహ్మానందమైన స్థితి అనేది మనకు కలుగుతున్నది. ఎప్పుడు ఆనందమైన స్థితి అనేది మనకు వస్తుంది మానసికంగా.
మహాముద్ర వల్ల ఏమవుతుందంటే గురువుగారు చెప్తారు ఆసన స్థితి కలుగుతుందని చెప్తారు. పెయిన్స్ పోతాయి స్వామి. నాకు యాక్సిడెంట్ అయ్యి బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇది మొత్తం పెయిన్ ఉండే మోకాలు, ఆ పెయిన్ వెళ్ళిపోయింది స్వామి చిన్న చిన్నగా చేయంగా మహాముద్ర వల్ల. స్వామి చెప్పిండు మహాముద్ర వేస్తే అన్నీ పోతాయంటే నేను అట్లా చేసుకుంటూ పోయినా. స్వామి చెప్తారు బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. నాకు బ్యాక్ పెయిన్ ఏం లేకుండే స్వామి పెద్దగా. ఈ కాలుకైతే పెయిన్, మోకాల్లో చాలా విపరీతమైన నొప్పి. మహాముద్రలో కూర్చోవాలంటేనే వణుకొచ్చేది, అటువంటిది తక్కువైపోయింది స్వామి. ఇంకా మీరు పొందిన అనుభవాలు? జ్యోతి ముద్రలో మనం జ్యోతిని దర్శిస్తున్నాం స్వామి. ఇక నాదం అనేది ఎప్పుడు మనకు వస్తుంది స్వామి. ఆ నాదాన్ని పట్టుకున్నాం స్వామి మనం. మనసు నిలుస్తుంది స్వామి. స్వామివారు చెప్పినట్టు చేస్తున్నాం స్వామి. చాలా ఆనందమయ స్థితి ఇది. ఇప్పుడు అర్జున విషాద యోగం అన్నారు కదా స్వామి, ఆ విషాదం నుంచి మనం బయటపడి ఆనందమయ యోగంలకు మనం వచ్చేసినాం అన్నమాట. అంత పూర్ణంగా ఆనందంగా ఉంది స్వామి మనకు ఇప్పుడు. ఇప్పుడు ప్రపంచమంతా విషాదంలో ఉంటే మనం ఆనందంలోకి వచ్చేస్తున్నాం స్వామి యోగం చేయడం వల్ల. అంటే ఇప్పుడు డబ్బు అని పరిగెడుతుంది, మరి మీరు ఇటు ఆధ్యాత్మికంలో ఎట్లా రాగలిగారు స్వామి? 1,00,000 కోట్లు సంపాదచ్చు, కానీ మన వయసు అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా మనం ఒక మెట్టు చేరుకోవాలంటే, ఈ సాధన చేయాలంటే చేయలేము కదా స్వామి. అందరు ఏమంటారంటే ఒక భగవద్గీత పట్టుకోవాలంటే నీవు ఏజ్ అయిపోయిందారా, లేకపోతే నీకు వయసు అయిపోయిందా అని మాట్లాడతారు స్వామి. భగవద్గీత అనేది ఇది మనది స్వామి చెప్పే యోగక్రియ ప్రక్రియ, మన ప్రాక్టికల్ అయితే అది థియరీ స్వామి. భగవద్గీత అనేది ఈ క్రియ ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకాన్ని డీకోడ్ చేయొచ్చు స్వామి. వేరే వాళ్ళు చేయలేరు స్వామి. వేమన పద్యాలు కూడా ఎవరు డీకోడ్ చేయలేరు స్వామి. యోగం వస్తేనే వాళ్ళు దాన్ని అనుభవించగలరు పూర్తి స్థాయిలో. అది మనకు తెలిసిపోతుంది స్వామి. ఈ వేమన పద్యాల్లో కూడా మొత్తం యోగమే ఉన్నది స్వామి. అది ఎవ్వరు ఆ పద్యాలను ఎవ్వరు కూడా బాహ్యంగా అందరు చదువుతారు, కానీ దాన్ని ఎవ్వరు గుర్తించలేరు స్వామి. దాని అంతరార్థం ఓన్లీ యోగి మాత్రమే గుర్తించగలడు. అంటే ఇప్పుడు మీకు సత్యం అనేది బయట లేదు, మన లోపలనే అన్నీ ఉన్నాయి స్వామి అనేది మీకు రియలైజ్ అయ్యారు కాబట్టి మీరు సమాజంలోకి వ్యవహారాలు నడిపిస్తూ ఆంతరంగికంగా మనం సాధన చేస్తున్నాం స్వామి. అంతే కదా. ముద్రలు 6 ముద్రలు వేస్తున్నారుగా? అన్ని ముద్రలు వేస్తున్నాం. ఒక్కొక్క ముద్ర గురించి మీ అనుభవాలు చెప్పండి. అన్ని ముద్రలు బాగా మంచిగా అనిపిస్తున్నాయి స్వామి. ఈ మహాముద్ర వల్ల మొత్తం పెయిన్స్ పోతున్నాయి. మనకు సాధనల ఈ క్రియ చేయడం వల్ల అసలు ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. ఏది ఆలోచనను కట్టేసే స్థితి అనేది వేరే బయట ఎక్కడ దొరకదు స్వామి. ఏ మంత్రయోగంతో దొరకదు, ఏ యోగంతో దొరకదు స్వామి. ఈ శ్వాసను మనం కట్టేస్తేనే, శ్వాసను మనం అణిచేస్తేనే మన ఆలోచనను మనము స్థిరంగా ఉంచగలుగుతాం స్వామి. ఇప్పుడు మనం చేసేదే పర్ఫెక్ట్, మన దాని గురించే ఆలోచిస్తాం స్వామి. వేరే దాని గురించి మొత్తం ఏ దాని గురించి ఆలోచించాం స్వామి. మనం ఇప్పుడు ఆసన సిద్ధి కలిగిందా మీకు? ఆసన సిద్ధి కలిగింది స్వామి. ఇక్కడ ఆశ్రమ సేవలు ఎట్లా ఉన్నాయి స్వామి? చాలా మంచిగా ఉన్నాయి స్వామి. ఆశ్రమంలో చాలా మంచిగా ఉంది. మంచిగా నేర్పిస్తున్నారు. మనకి యోగం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, మంచిగా మనకి ఇక్కడ అవసరాలు మనం ఉండడానికి వసతి అన్ని రకాలు స్వామీజీ కల్పించండు స్వామి. మనం ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడ వచ్చి పడ్డాం తప్ప అంత ఈజీగా ఇంట్లోకి ఈ యోగంలోకి వచ్చి వేరే వాళ్ళు ఎవరు రాలేరు స్వామి. వచ్చిన నిలవలేరు. ఇదొక ఆనందమయ స్థితి, ఇది ఒక బ్రహ్మానందమైన స్థితి అన్నమాట. ఇది ఇక్కడ రావడం అనేది 1000 కోట్లు ఉన్నోళ్ళైనా వాళ్ళు ఆనందంగా లేరు ఈరోజు. కానీ యోగ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగానే ఉంటారు స్వామి. ఇక్కడ మీకు పుస్తకాలు తీసుకొని చందాలని అట్లా అని ఇట్లా అని
మీరు అవి చేయండి ఈ చేయండి అని ఏమైనా చెప్తారు? ఒక్క రూపాయి కూడా స్వామి ఆశించేవాడు కాదు. ఒక్క రూపాయి కూడా స్వామి తీసుకోడు మన ద్వారా. ఏ పుస్తకాలని ఎవ్వరు మనని ఏ బలవంతాలు ఆక్షేపణలు ఏవి ఉండవు స్వామి. ఇక్కడ ఆనందమే ఉంటుంది. స్వామి బోధగురువు మనకు బోధించి మనని ఒక శిల్పాన్ని తయారు చేసినట్టు తయారు చేస్తాడు స్వామీజీ. కానీ మనని బాధ పెట్టి డబ్బులు తీసుకురా అనే బాధ గురువు కాదనమాట. ఇట్లాంటి గురువు దొరకడం చాలా అదృష్టం స్వామి. మీరు వాళ్ళకి బోధలు చేయండి, వీళ్ళకి బోధలు చేయండి, వాళ్ళని వీళ్ళని అట్లా ఏమైనా ఉంటుందా? మీది మీరు చేసుకోమని చెప్తాడు స్వామీజీ. మనది మనం చేసుకోమంటాడు. మన యోగాన్ని మనం చేసుకోమంటాడు. నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వే కష్టపడమని చెప్తాను. అంతే కదా స్వామి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మం చేయి అని చెప్తున్నాడు కదా స్వామి. మన యోగ ధర్మం మనం చేయాలి స్వామి. అదే అంటారు స్వామీజీ కూడా. స్వామి ఇప్పుడు స్వామి ప్రయాణకాలే మనసాచలేన భక్తాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతాం పరం పురుషం పైతి దివ్యం అన్నాడు స్వామి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే ఇప్పుడు యోగం తెలిస్తేనే వాళ్ళు ఆ ప్రాణాన్ని తీసుకుపోయి ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం చేయాలనేది తెలుస్తుంది స్వామి. యోగం తెలియకపోతే ఆ గీతా శ్లోకం అనేది తెలియదు స్వామి మనకు. ఇప్పుడు మనకు జ్యోతి ముద్ర ఉంది. ఆయన యుక్తాహార విహారస్య యుక్తచే సస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. కృష్ణ భగవానుడు ఆ రోజే 5000 సంవత్సరాల క్రితం చెప్పిండు స్వామి మనం ఆహారం ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది, ఎట్లెట్లా తీసుకోవాలనేది. కట్వాం లవణముత్తిష్ట అంటే చేదు, ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా ఎంత సమపాలలో ఎంత తీసుకోవాలనో అంత తీసుకోమన్నాడు స్వామి. ఎక్కువ తక్కువ తీసుకుంటే మన ఆరోగ్యం పాడవుతుందని 5000 సంవత్సరాల నుంచి చెప్పిండు స్వామి. ఇది పూర్వం నుంచి ఉన్న స్వామి యోగం. గురు పరంపర ద్వారా మనకు మన అదృష్టం వల్ల ఈ గురు పరంపర మనకు లభించింది స్వామి. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండో మన గురువు గారు అదే చెప్తున్నాడు. భగవద్గీత ఏం చెప్పిండో మన గురువు గారు అదే చెప్తున్నాడు. మనం ప్రాక్టీస్ చేసి చూసుకోవచ్చు. మనము బుక్లో చూస్తే అంతే ఉంటుంది, ఆ థియరీని చూస్తే అంతే ఉంటుంది, మనం చూస్తే అంతే ఉంటుంది. మనని 24 తత్వాలతోని తయారైన ఈ శరీరము, 24 తత్వాలతో నడుస్తున్న ఈ శరీరము, ఈ శరీరం అనే రథాన్ని మన గురువు కృష్ణ భగవానులాగా మన గురువు ఉన్నాడు. ఆ గురువు ద్వారా లభించిన యోగం ద్వారా అట్టి మనసును మనం లగ్నం చేసి మనం ఆ మనస్సును ఏకీభావం చేయొచ్చని అనుకుంటున్నా స్వామి నేను. ఓకే, చాలా బాగా చెప్పారు స్వామి. స్వామి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సాధన చేస్తున్నారు స్వామి? చేస్తారు స్వామి. మీకు ఇబ్బంది లేకుండా సహకరిస్తారు? నాకు మా ఇంటి వాళ్ళు చాలా మంచిగా సహకరిస్తారు స్వామి. నాకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళంతా మంచిగా సహకరిస్తారు స్వామి నాకు. మీ తోటి వారికి మీరు చెప్పే సలహా ఏంటి స్వామి? ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే ఏకాడికి, తాగుడికి, తిరుగుడికి, వ్యసనాలకి అలవాటు పడి ఇట్లా సమాజం అంతా వేరే రకంగా. ఈ యోగం తెలియనప్పుడు మేము కూడా అట్లనే ఉన్నాం స్వామి. యోగం తెలిసిన తర్వాత మేము కూడా అంత తక్కువ వేసుకొచ్చి ఇది చేసినాం స్వామి. ఇప్పుడు మంచి సలహా అంటే స్వామి, ఇక ఎవరెవరు చేసిన పాప కర్మల వల్ల వాళ్ళు పోతుంటారు. ఇక్కడ అదృష్టం ఉన్నోళ్ళు ఈ యోగంలో వచ్చి పడతారు. పడ్డోళ్ళు మంచిగా పర్ఫెక్ట్ చేస్తే ఇప్పుడు మనం అర్జునులాగా కృష్ణునిలాగా కావాలంటే కూడా ఆ యోగం అయితే ఉన్నదిగా స్వామి. ఇప్పుడు కృష్ణుడు కూడా మనిషే కదా స్వామి. కృష్ణుడు కూడా ఆయన కష్టపడ్డాడు, మనలాగా యోగం చేసిండు. అన్ని దర్శనాలు, వేదము, ఉపనిషత్తులు అన్నీ చదువుకొని ఆయన సింప్లిసిటీ చేసేసి మనకు భగవద్గీత ఇచ్చిండు స్వామి. 700 శ్లోకాల్లో మొత్తం ఇచ్చేసిండు స్వామి. మన జీవన విధానం ఎట్లా నడుచుకోవాలి, ఏం చేయాలనేది మొత్తం చెప్పేసిండు స్వామి ఆయన. మన గురువు గారు కూడా అదే చెప్తున్నాడు స్వామి. ఈ యోగ మార్గములకు విద్యార్థులు కానీ, చిన్న ఏజ్ వాళ్ళు కానీ
ప్రతి ఒక్కరు తెలుసుకొని వయసుతో సంబంధం లేకుండా ఈ యోగ మార్గంలో ఎవరైతే వస్తారో వాళ్ళు ధర్మాన్ని పాటించగలరు, వాళ్ళు ధర్మాన్ని పరిపాలించగలరు, వాళ్ళు ఏది చేసినా పర్ఫెక్ట్ చేయగలరు. ఈ యోగ మార్గం ఎవరైతే చేస్తారో వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానము, ఆత్మశాంతి అనేది పొందుతుంది స్వామి. ప్రతి ఒక్కరూ మేము పొందినము, మాలాకనే అందరూ సమాజం కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలాంటి యోగ మార్గం నేర్చుకొని ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవన విధానం కూడా ఈ సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ సనాతన జీవన విధానము నేర్చుకొని మన ధర్మాన్ని నిలబెట్టాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నాం స్వామి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగకరమైన మాటలు కాకుండా తీయగుండే మాటలు, ఒకరి మనసును అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్, సత్యమే ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడమని చెప్తున్నాడు. ఇతరులను కష్టపెట్టేటివి కానీ ఇతరులు బాధపడేటివి కానీ మాట్లాడొద్దని చెప్తున్నాడు. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మంచి స్వాధ్యాయం చేసుకొని మంచి మంచి పుస్తకాలు చదివితే మనకు కూడా మంచి ఇది ఉంటుంది. యువత ఇలాంటి మంచి మంచి గ్రంథాలు చదివి భగవద్గీతను పట్టుకొని దాన్ని అధ్యయనం చేస్తూ ఇలాంటి యోగా అధ్యయనం చేస్తే రేపు భావి భారత పౌరులుగా వాళ్ళు నిలబడడానికి వాళ్ళ మనస్సు మొత్తం ఏకాగ్రమైపోయి వాళ్ళు రేపు పొద్దుగాల ఒక డాక్టర్ కావాలన్నా, వాళ్ళు ఒక కలెక్టర్ కావాలన్నా, వాళ్ళు పెద్ద మేధావులు కావాలన్నా ఇట్లాంటి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు కాగలరు. స్వామి వివేకానంద ఏంటంటే ఎట్లా అయిండు, యోగం చేస్తే అయిండు. ఇప్పుడు ఈ ప్రపంచంలో కొంతమంది విఐపీలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా అయ్యిండ్రు విఐపీలు. శ్రీకృష్ణ భగవానుడు ఎట్లా అయ్యిండు, ఆయన యోగం చేస్తేనే మనలాగా అయ్యిండు. రాముడు ఎట్లా అయ్యిండు, ఆయన యోగం చేస్తేనే అయ్యిండు. వాళ్ళలాగా మనం కూడా యోగం చేయడానికి ఛాన్స్ ఉన్నది. మనకు ఆశ్రమం ఉన్నది, మన గురువు మంచి బోధ గురువు యోగం నేర్పిస్తాడు. మనకి ఇక్కడ భోజనాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, నేర్చుకోవడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. వారం రోజులు ఉంటా, నెల రోజులు ఉంటా అంటే ఇక్కడనే ఉండి ప్రాక్టీస్ చేసుకోనికే కూడా ఆయన్నే భోజనం అరేంజ్మెంట్ చేసిండు. మనకు ఉండడానికి వసతి కల్పించిండు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది ఒక పల్లెటూరు, ఇక్కడ మనం నేర్చుకోనికి అన్ని రకాల వసతులు ఉన్నాయి. యువత అందరూ కూడా రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు, ఈ యోగ మార్గం నేర్చుకోవచ్చు, పోవచ్చు. ఈ యోగం వల్ల ఇది మొత్తం సైన్సే. ఈ యోగం అంటే ఏందో అనుకొని మళ్ళీ వేరే ఎవరు ఏ రకంగా భ్రమలు చెందవలసిన అవసరం లేదు. యోగం అంటే మొత్తం సైన్సే. మనస్సు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్నో వేల ఆలోచనలను చేస్తుంటుంది. ఆలోచనలను అరికట్టి ఒకే ఆలోచన మీద మనస్సును నడిపించే క్రియ ఏదైతే ఉన్నదా అంటే అది యోగ మార్గము. ఆ క్రియ ఏమైతే ఉన్నదా అంటే అది ఈ క్రియాయోగం. ఇట్లాంటి క్రియ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు శారీరకంగా దృఢంగా కాగలరు, మానసికంగా దృఢంగా కాగలరు. అర్జునుడు ఏ రకంగా లక్ష్య సాధనతోనే అయితే గురువెట్టి పక్షి కన్నును మాత్రమే చూస్తూ గురువెట్టి కొట్టిండో ఇట్లాంటి యోగం చేసిన వాళ్ళు మాత్రమే అట్లా కొట్టగలరు. అర్జునుడు అంటే అజ్ఞానం, జ్ఞానం అంటే శ్రీకృష్ణుడు, గురువు అంటే కృష్ణుడు, శిష్యుడు అంటే అర్జునుడు లాంటి మనం. గురువు మన పక్కన ఉంటే మనం ఏదైనా చేయగలం, ప్రపంచంలో ఏదైనా మనం సాధించగలం. గురువు మన దగ్గర ఉంటే ఏదైనా చేయగలం. మనం చెయ్యందనే కార్యం అనేది లేదు ప్రపంచంలో, ప్రతి ఒక్కటి. అలాంటి గురువులు అంటే నిజమైన గురువును పట్టుకోవాలి, బాధ గురువును పట్టుకోవద్దు, బోధ గురువును పట్టుకోవాలి. ప్రపంచంలో మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఎవరు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే కాస్ట్లీ గురువు అంటుర్రు. కాదట్లా. మంచి బోధ నేర్పించి కరెక్ట్ అయిన నిజమైన ఈ యోగం నేర్పించిన గురువు కావాలి మనకు. అట్లాంటి గురువులు మనకున్నారు. సనాతనంగా వస్తున్న ధర్మాన్ని నేర్పించే గురువులు ఉన్నారు. ఆ ధర్మాన్ని మనం పాటించాలి.
ఇది ఏ కులాలకు మతాలకు సంబంధించింది కాదు యోగం అనేది. అసలు మనుషులకు కులం అనేది లేదు. ఇది మానవ కులం, యోగ కులం, ఒక్కటే కులం, మానవ కులం, యోగ కులం. యోగం అంటే సైన్సే మొత్తం. దీనివల్ల చాలా అనుభవాలు మనం పొందినము, అందరు కూడా పొందాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ యోగం అంటే వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, భగవద్గీత, వీటన్నింటి సకల వేదముల సారము వేదాంతం. ఆ వేదాంతం ప్రాక్టికల్ ఏంటంటే క్రియాయోగం. అది యోగం మాత్రమే. ఆ యోగం ద్వారా దాని అన్నింటి సారము యోగం. ఆ యోగం చేస్తే అన్ని గ్రంథాలు మనకు అర్థమైపోతాయి. అన్నింటికీ యోగమే మూలం. మీరు ఈ క్రియాయోగ ప్రాక్టికల్ ఏమున్నదంటే, ఈ ప్రాక్టికల్ ఇదైతే మొత్తం ఆ వేదాలు, దర్శనాలు, ఉపనిషత్తులు అవన్నీ కూడా థియరీ. మనం ఒక బండి నడిపిస్తున్నామంటే ఆ బండి ప్రాక్టికల్ మనం చేసే యోగం అయితే, ఒక ఫ్లైట్ నడిపిస్తున్నామంటే ఆ ఫ్లైట్ నడిపించి గురువు మనకు ఫ్లైట్ నేర్పిస్తున్నాడు. అది ఎట్లా నడపాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ల్యాండింగ్ చేయాలి, ఎట్లా ఫ్లైట్ను పైకి తీసుకుపోవాలనేది ఇది యోగం. అంటే అట్లాంటిది అనమాట. గురువు మన పక్కన కూర్చొని ఆ యోగాన్ని నేర్పిస్తాడు. దాని మాన్యువల్ మొత్తం ఇవన్నీ భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ వాటి సారం మొత్తము ఈ యోగంలోనే ఉన్నది. యోగం తెలిసిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి ప్రపంచంలో. ఇక తెలియదు అనేది ఉండదు. మన మనసులనే మనకు అన్ని పరిష్కారాలు తెలిసిపోతాయి. యోగం చేస్తుంటే రోజు రోజుకు మనం దగ్గర అయిపోతుంటాం. అంటే పరమాత్మకి దగ్గర అవుతుంటాము, ప్రపంచానికి దూరం అవుతుంటాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ప్రపంచంలోకి వస్తున్నారు జనం. ఎక్కడొస్తుర్రు, ఎక్కడ పోతుర్రు, వాళ్ళు ఎక్కడ పోవాలనేది వాళ్ళే తెలుసుకోకుండా ఉన్నారు పాపం. యోగానికి రండి. భగవత్ స్వరూపులైన జ్ఞానానందగిరి మహారాజు మన కోసం ఎల్లప్పుడూ మనకు దీక్షలు ఇవ్వడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తూ మన మీద ప్రేమ, అవ్యాజమైన కరుణామూర్తి, ప్రేమమూర్తి, ఆయన మనందరినీ ప్రేమతో చూసుకుంటూ మనందరికి కూడా ఆయన ఈ యోగాన్ని ప్రసాదించినందుకు వారికి కొన్ని కోట్ల ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు స్వామి. బంద్ చేశాను ఒక నిమిషం. వాయుర్యమోగ్నిర్వరుణశ్శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ పునశ్చ భూయోపి నమో నమస్తే. నమో కొద్దిగా కట్ చేస్తా. ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ పునశ్చ భూయోపి నమో నమస్తే. పోయింది సార్, మళ్ళీ పోయింది. నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. యోగాగ్ని దగ్గ కర్మాణం. ప్రతిరోజు యోగి తన చేసిన కార్యక్రమాలను మొత్తం మంటలేసి అంటిపెట్టినట్టు అంటిపెడుతున్నాడు. ఇంకా ఆయనకు పాపం పుణ్యం అనేది అంటదు. పద్మపత్రమివాంబస. పద్మపత్ర అంటే బురదల తామరాకు, తామర పూలు ఉంటాయి. ఆకులకు, పువ్వులకు అవి అంటవు. ఇతను కూడా సంసారంలో ఉంటాడు, అంటుకోకుండా ఉంటాడు. సంసారం అంతా చేస్తాడినా అంటుకోకుండా ఉంటాడు. కృష్ణుని లాగుంటాడు. కృష్ణుడు కూడా సంసారం చేసిండు, రాజ్యం చేసిండు, ఎన్నో బాధలు అనుభవించిండు. ఆయన అనుభవించిన బాధలు ఎవ్వరు కూడా అనుభవించలేదు చిన్న వయసులో. కానీ యోగం చేసిండు.
యోగం చేసి అన్నీ ఆయన దగ్గం చేసి ఆయన భగవంతుణ్ణి పట్టుకున్నాడు, ఆయన భగవంతుడు అయ్యిండు. మీ అందరి లోపల కూడా చైతన్య స్వరూపం ఉన్నది, అది భగవంతుని స్వరూపమే ఉన్నది, వేరే ఇంకేం లేదు. ప్రతి ఒక్కరి లోపల ఆ భగవత్ స్వరూపమే ఉన్నది. మనము ఆనందమయ స్వరూపము, చిదానందము, సచ్చిదానందము, అట్లాంటి ఆనందమయ స్వరూపంలో మనమున్నాము. మనకు ఆ ఆనందము కావాలంటే యోగము కావాలి, యోగము కావాలంటే గురువును పట్టుకోవాలి. ఆ గురువు ఎక్కడ దొరుకుతాడా అంటే మన జ్ఞానానందగిరి మహారాజు ఉన్నాడు, ఇక్కడ మనం రావాలి. మనమందరం మేము లబ్ధి పొందినము, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ యోగ మార్గం తెలుసుకొని మీరందరు కూడా మీ అందరు కూడా ఒక మంచి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తారని మీ అందరి శ్రేయస్సు కోరి మీ అందరి శ్రేయస్సు కోరి నేను ఆ గురుదేవులకు నమస్కరిస్తూ ఈ యోగ మార్గాన్ని నాకు ప్రసాదించినందుకు వారికి ఏమిచ్చినా ఈ రుణాన్ని తీర్చుకోలేను. కానీ ఆయన చెప్తాడు, ఒక్క పైస అడగడు, ఒక్క రూపాయి అడగడు, మీరు చేసే యోగమే నా గురువు, నా యొక్క గురుదక్షిణ నాయన అని చెప్తాడు. ఇంకా ఇట్లా చెప్పే గురువులు ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరేమో. అట్లాంటి నిజమైన బాధ పెట్టని బోధ గురువు మనకున్నాడు జ్ఞానానందగిరి మహారాజ్. మీరు పట్టుకోండి, మీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని నేను నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు స్వామి. మీ అనుభవాలు, మీరు పొందిన లబ్ధి ఇంకా నలుగురికి తెలిస్తే వాళ్ళు ఒక మంచి మార్గంలోకి వచ్చి వారు కూడా రియలైజ్ అవుతారని మీరు చాలా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఓ ज्ञानानंदगिरी महाराज की जय, ज्ञानानंदगिरी महाराज की जय, ज्ञानानंदगिरी महाराज की जय, जय गुरुदेव, जय गुरुदेव.